హలో అండి. ఇవాల్టి వీడియోలో టేస్టీ, సింపుల్ అండ్ హెల్తీ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపరేషన్ చేసుకొని 15 మినిట్స్లో బేక్ చేసుకొని సూపర్ టేస్టీ ఇంట్లోనే చేసుకోవచ్చు. హెల్తీ ఎందుకంటున్నానంటే మైదా కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. ఎలాంటి ఈస్ట్ వాడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట ఆర్డర్ చేసే పిజ్జా అయితే 2 లేదా 3 పీసెస్ తినగలం. ఇలా ఇంట్లో చేసుకుంటే ఒక్కొక్కరు ఒక పిజ్జా కంప్లీట్గా లాగిచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి న్యూ ఇయర్కి బయట నుంచి ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఇలా ఈజీ హెల్తీగా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చక్కెర, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని 1 కప్ కర్డ్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న ఈ పిండిని ఇలా చక్కగా బైండింగ్ అవ్వాలి. ఒకవేళ మీకు బైండింగ్ అవ్వకపోతే ఇంకొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు పిజ్జా మనకి సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని 15 లేదా 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి మూత పెట్టేసి. 20 నిమిషాల తర్వాత చూడండి, ఇందులో బబుల్ ఫామ్ అవుతాయి. మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకున్నాం, బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి ఇలా బబుల్ ఫామ్ అవుతాయి. అప్పుడు బాగా పిండి బాగా సెట్ అయిపోయిందన్నమాట. మరొకసారి ఇలా బాగా నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ పిండిని 3 భాగాలుగా చేసుకోవాలి. మనం చపాతీకి అయితే చిన్న ఉండల్లా చేసుకుంటాము. వీటికి మీడియం సైజ్ కొద్దిగా పెద్దగానే ఉండాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి కడాయి లేదా డబ్రాలో ఇసుక వేసుకోండి. ఇసుక కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇసుక ఎంత హీట్ అయితే పిజ్జా కూడా అంత బాగా కుక్ అవుతుంది. ఇలా మధ్యలో రింగ్ పెట్టేసి మూత పెట్టేయండి. అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి పొడి పిండి వేసుకొని ఈ పిజ్జా పిండి నెమ్మదిగా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి. స్టీల్ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. కింద అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. దాని మీద ఇలా పిజ్జా పిండి వేసుకొని ప్లేట్ ఎంత ఉందో అంత ఫింగర్స్తో జాగ్రత్తగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత 4 స్పూన్ తోటి ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇంకా దీని మీద 1 టేబుల్ స్పూన్ మైనస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కచప్, 1 టేబుల్ స్పూన్ షాజ్వాన్ వేసుకోండి. షాజ్వాన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సూపర్ మార్కెట్లో బయట దొరుకుతుంది మనకి. ఇదంతా ఈక్వల్గా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెమ్మదిగా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు, కొన్ని స్వీట్ కార్న్, సీడ్స్ తీసేసిన టమాటా వేసుకోవాలి సన్నగా కట్ చేసి. దీని మీద క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి అవే వేసుకున్నాను. ఇంకా దీని మీద చీజ్ వేసుకోవాలి. చీజ్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా అంతా ఈక్వల్గా వేసుకున్న తర్వాత దీని మీద హాట్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఆర్గానో స్పైసీ స్ప్రింక్లర్ వేసుకోవాలి. ఇది బయట మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇంకొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి
ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇసుక కూడా హీట్ ఎక్కిపోయింది. ఈ ప్లేటు కరెక్ట్గా మధ్యలో సెంటర్లో వచ్చినట్టు పెట్టుకోండి. చేతులు కాలుతాయి, జాగ్రత్త. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. స్టవ్ మీద కొద్దిగా లేట్ అవుతుంది. చూడండి, కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. వేడి వేడిగా తింటుంటే ఎన్ని తింటున్నామని చెప్పి లెక్క లేకుండా ఆ పీసెస్ అన్నీ లోపలికి అలా జారిపోతాయి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. గోధుమ పిండితో చేస్తున్నాము, ఈస్ట్ లేకుండా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. న్యూ ఇయర్కి ఇంట్లో స్పెషల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు. బయట కొనాలంటే 400-500 అయిపోతుంది. అదే మనం ఇంట్లో ఇలా చేసుకుంటే అందరూ తృప్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. చూసారు కదా, అంతేనండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.